నువ్వు బయటపడవని నాకు అర్థమైంది దీపా. మరి నేనెందుకు బయటపడాలి? నువ్వు నాతో దాగుడు మూతలాడినట్టు నేను నీతో దాగుడు మూతలాడతాను. నీ అంతట నువ్వే నేనే మీ ప్రాణదాతని కార్తీక్ బాబు అని చెప్పేలా చేస్తాను. ఇప్పటి నుంచి నాలో ఒక కొత్త కార్తీక్. ఈ జోష్న నా కూతుర్ని చంపాలనుకుంది. నిన్ను నా నుంచి కాపాడ్డానికి అడ్డంగా మీ అమ్మున్నా, నాన్నున్నా, తాతున్నా, ఆఖరికి ఆ దేవుడే అడ్డొచ్చినా నువ్వు తప్పించుకోలేవు జోష్న. నా కూతురు జోలికొస్తే రక్తం కళ్ళ చూస్తాను. నా కూతురు చూసిందంటే మీరు నమ్మట్లేదు. ఆధారాలు తెస్తాను. దీపకు ఆధారం దొరికిందంటే నన్ను దీప కొట్టడం కాదు, మా మమ్మీయే నన్ను కొట్టి పోలీసులకు అప్పగించేలా ఉంది. నువ్వేంటే ఏదో తప్పు చేసిన దానిలా గదిలోకొచ్చి కూర్చున్నావు? హా, ఏదైతేనే దీపకి మాత్రం మీ అమ్మ గట్టిగా బుద్ధి చెప్పింది. ఏ మాటకా మాట చెప్పుకోవాలి అనకూడదు కాని మీ అమ్మ దీప ఇద్దరు ఒకలాంటోళ్లేనే. అవునే, పైకి ఇద్దరు ప్రశాంతంగా ఉంటారు కాని తిరగబడితే పోలేరమ్మలే. తల్లి పోలికలు కూతురికి రాకుండా ఎందుకుంటాయి? ఏంటంటున్నావ్? ఏం లేదు. అమ్మో, మీ అమ్మ అడ్డుపడకపోయుంటే నిన్ను చంపేసేదే. అయినా దానికేం పోయే కాలమే నీ మీద ఇలాంటి నిందలు వేయడానికి? ఇంత కాదు, నిజం. ఆ ఆధారాలేవో తెస్తానని పోయిందిగా. నువ్వేమైనా చేస్తేనే కదా ఆధారాలు దొరకడానికి. చేశాను. ఏం చేశావు? ఇంటికొచ్చి దీప చెప్పిందంత నిజమే గ్రాని, కాని ఆధారాలు దొరకవు. ఇప్పుడు నువ్వు దాని కూతురు జోలికి అరవకు. ఇప్పుడు దాని కూతురు జోలికి నువ్వెందుకెళ్ళావే? ఈ ఇంట్లో దీప నా స్థానాన్ని ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? అందుకు తల్లి కూతుళ్ళని ఇద్దరిని లేపేయాలనుకున్నాను, కానీ బావొచ్చి సేవ్ చేసేశాడు. నువ్వు ఇంతకు ముందేమన్నావు? ఈ ఇంట్లో దీప నీ స్థానాన్ని ఆక్రమించడం ఏంటే? మళ్ళీ నువ్వు జరానా? అడిగేది నిన్నే. ఏంటి అడిగేది? ఈ ఇంట్లో కాదు, ఆ ఇంట్లో. అంటే బావ జీవితంలో భార్యగా ఎవరుండాలి? నేనుండాలి. ఆ స్థానం నాదే కదా. ఆ నీదే నీదే నీదే. సౌర్య వల్లే కదా ఇదంతా జరిగింది. అవును, దానివల్లే. కాని చంపాలనుకోవడమేంటే? వాళ్ళు సుఖంగా ఉండడం, నా ముందే ఎదగడం నాకు నచ్చలేదు. దీప పక్కనుంటే బావ ఎప్పటికీ జీరోగానే ఉండాలి. హీరో అయ్యాడా నాకు వాల్యూ లేనట్టే. వదిలేస్తే దీప బావని గెలిపిస్తుంది గ్రాని, అందుకే వదలకూడదనుకున్నాను. నీకు గతంలో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. నీ బావ మీద ఆశలు వదిలేసుకో. గ్రాని, వినడానికి కష్టంగానే ఉంటుంది, కాని తప్పదు. ఆ దీప కార్తీక్ని వదిలిపెట్టదు, నిన్నూ వదిలిపెట్టదు. దానికి ఏ ఆధారాలు దొరకవు. దొరికితే అది నన్నేం చెయ్యలేదు. ఏదో ఒకటి చేసే అవకాశం మనమెందుకే కల్పించాలి? నా మాట విని ముందు నువ్వు పెళ్లి చేసుకోవే. నీకు పెళ్ళైపోతే ఈ ఆస్తంతా నీ పేరు మీద రాస్తా. అప్పుడు ఆ దీపం మీద నువ్వు పగ తీర్చుకోవచ్చు. దీపం మీద నాకుంది కేవలం పగ మాత్రమే కాదు గ్రాని, భయం కూడా. అదెక్కడ అసలైన వారసురాలని తెలిసిపోతుందా అని భయం. నేనెక్కడ మళ్ళీ రోడ్డు మీద పడతాను అనే భయం. నన్ను నేను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను. నేను దీపని ఏదొకటి చేసేంతవరకు దాసుకి గతం గుర్తు రాకూడదు. అసలు దాసుని భూమి మీద ఉండనివ్వకూడదు. కొత్త షర్ట్ ఎవరు తెచ్చారు? నేనే తెచ్చాను బాబు. ఎప్పుడు కొన్నావు? ఎప్పుడు కొంటే ఏంటి, వేసుకోండి. చూడటానికి బాగా ఖరీదైన షర్ట్లా ఉంది. విలువైన మనిషికి ఖరీదైన షర్టే ఉండాలి బాబు. ఇప్పుడు అవసరమా? ఇప్పుడే అవసరం. ఎందుకంటే మీరిప్పుడు నడిపిస్తోంది టిఫిన్ సెంటర్ కాదు, పెద్ద రెస్టారెంట్ని. అయితే సడన్ గా మారిపోవాలా? ఒంటి మీద బట్టల్ని చూసి మనిషికి గౌరవం ఇచ్చే రోజులివి. మీరేదో పాత షర్టో, నాసిరకం షర్టో వేసుకుని రెస్టారెంట్లో తిరుగుతూ ఉంటే అక్కడికి మీకు తెలిసిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు వస్తుంటారు. ఈ షర్ట్ వేసుకుని వాళ్ళ ముందు ఫోజ్ కొట్టినా? టాలెంట్ ఇచ్చే గౌరవం డబ్బు బట్టలు కూడా ఇవ్వలేవు. ఒప్పుకుంటాను బాబు, కానీ
నా కోసం మీరు ఈ బట్టలు వేసుకోవాలి. ఈ మాట అన్నావు బాగుంది. నా శ్రీమతి ప్రేమగా నాకు అందమైన షర్ట్ కానుగ్గా ఇస్తే వేసుకోకుండా ఎలా ఉంటాను? ఇప్పుడే వేసుకుంటాను. దీపా, సూపర్ ఉంది నాన్న. థ్యాంక్ యూ రౌడీ. నువ్వు చెప్పు దీపా, ఎలా ఉంది? నువ్వు అలా చూస్తూ ఉండిపోతే నాన్నకి దిష్టి తగులుతుంది. మీ అమ్మవేమి దిష్టికళ్ళు కావులే. నేను నీకు సపోర్ట్ చేస్తుంటే నువ్వు అమ్మకి సపోర్ట్ చేస్తున్నావా? మీ నాన్న నువ్వు సపోర్ట్ చేసినప్పుడు నేను మా ఆవిడని సపోర్ట్ చేయాలిగా. అవునా? అవును. ఇంతకీ నా షర్ట్ ఎలా ఉందో చెప్పలేదు. మీరెప్పుడు ఇలాగే ఉండాలి కార్తిక్ బాబు. నేనే కాదు, మరి నేను నువ్వు కూడా ఇలాగే ఉండాలి. నా లాకెట్ తీసేసుకున్నావుగా. నేను హట్టాను నాన్న. అది తెగిపోయిందని తీసుకున్నాను, మళ్ళీ అతికించానులే. ఇస్తానుండు. ఇదిగో, ఇప్పుడు నీ మెళ్ళ వేసుకోవచ్చు. ఇది నిజంగా పోయింటే ఏం చేసేవాడివి నాన్న? కొన్ని ఎక్కడికి పోవు రౌడీ, మనకి తెలియకుండా మన చుట్టూ తిరుగు. ఎక్కడుందో కూడా తెలియదన్నావుగా. ఎలా తిరుగుతుంది? ఎవరు? నీ ప్రాణదాత. నా ముందే ఉందిగా. పెద్ద ప్రాణదాత కాదు, చిన్న ప్రాణదాత. శౌర్య, స్కూల్ బస్ వచ్చే టైం అయింది. నువ్వు బయట నిలబడు. పద. ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటది? నానా, ఉమ్, నీ ప్రాణదాతని నువ్వెప్పుడు చూసావు? ఆ, అప్పుడు తనకి 10 ఏళ్ల వయసు ఉంటుంది. ఎలా ఉంటుంది? అవన్నీ నీకెందుకే? నాన్న ఎప్పటి నుంచో వెతుకుతున్నాడు కదా, నేను హెల్ప్ చేద్దామని. ఆయన వెతకడం లేదు, ఎదురు చూస్తున్నాను. సరే, అలాగే అనుకుందాం. వివరాలు చెప్తే నేను చూస్తాను. ఎలా చూస్తావే? ఏమో, ఎక్కడైనా ఎదురుపడొచ్చు కదా. అవును రౌడీ, ఎదురుపడచ్చు. నేను గుర్తుపట్టాలంటే తన వివరాలు తెలియాలి కదా. చెప్పు నాన్న. నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా? నాలా ఉంటుందా, నా ఫ్రెండ్ గీతలా ఉంటుందా? చెప్పు నాన్న, తను ఇప్పుడు ఎలా ఉంటుంది? మీ అమ్మలా ఉంటుంది. కార్తిక్ బాబుకి ఏమైంది? నువ్వెవరో తెలిసిపోయింది పా. బయటపడతావా, ఇంకా దాక్కునే ఉంటావా? అమ్మలా ఉంటుందా? నాలా ఎందుకుంటుంది? నీలా ఉండదా నీకెలా తెలుసు? అంటే నా ప్రాణదాత ఎవరో నీకు తెలుసా? నాకెలా తెలుస్తుంది బాబు? తెలియనప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పింది వినాలి. నా ప్రాణదాత నీలా ఉంటుందన్నాను కానీ నువ్వే అని చెప్పలేదుగా. మరి ఎలా ఉంటుందో చెప్పు నాన్న. బస్ వచ్చింది, వెళ్దాం పద. నాన్న నాకు చెప్పలేదు. మీ అమ్మలా ఎవరు కనిపించినా నాతో చెప్పు. అమ్మలా ఎవరుంటారు? అమ్మ కాదులే, కానీ అమ్మలా ఉంటుంది. అయితే నేను మరో అమ్మని వెతకాలా? నిన్ను రమ్మన్నానా? అరుస్తావెందుకు? నువ్వు స్కూల్కి వెళ్ళేది చదువుకోవడానికి, అమ్మాయిని వెతకడానికి కాదు. పదా. నాన్న, డోంట్ వరీ. ప్రాణదాత ఎక్కడుందో నేను వెతికి పెడతాను. అసలైన కూతురు అంటే నువ్వే రౌడీ. థ్యాంక్ యూ. పదా. దీపా, నువ్వెన్నాళ్ళు తప్పించుకుని నిజం చెప్పకుండా తిరుగుతావో నేను చూస్తాను. ఇలా నువ్వెవరో తెలిసి తెలియనట్టుగా ఎప్పుడు తెలుస్తుందా అని ఎగ్జైట్మెంట్ ఉంది చూడు, ఇది భలే ఉంది. దీన్నే కంటిన్యూ చేద్దాం. ఏమండి, భోజనం చేయడానికి ఇంతకంటే వేరే రెస్టారెంట్ ఏమీ దొరకలేదా? ఇక్కడ ఫుడ్ అద్భుతంగా ఉంటుంది. పబ్లిక్ టాక్. అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి వచ్చారు అంతేనా? అన్నీ నువ్వే అంటున్నావు. మీరు వాళ్ళనేం అనకుండా ఉండండి. నేను అద్దం లాంటి నా ముందు ఎవరు నిలబడితే నేను అలాగే కనబడతాను. అయితే ఉండండి, ఒక గాడిదని తీసుకొస్తాను. నువ్వు ఉన్నావుగా, చాలు. పదా. ఇప్పుడు నేను గొడవ చేస్తారో ఏమో. నాటుకోడి వాళ్ళు స్పెషల్ అండి, ట్రై చేస్తారా? పేరుకు నాటుకోడే గాని పెద్దగా టేస్ట్ తెలియట్లేదండి. కోళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లి నుంచి తెప్పించామండి. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో ప్లేట్ కావాలంటారు. అలాగే. వేణు, మేడంకి నాటుకోడి టిక్కా. అలాగే సార్. చూసావా కస్టమర్స్ ఎలా బొట్లో వేస్తున్నాడు? దీపా, రెండమ్మా.
ఎలా ఉన్నారు? బాగున్నాను దీపా. చేయి తెగినట్టుంది. అలాగని దీప మీతో చెప్పిందా? ఒక్కసారి చూస్తే చాలు, నాకన్నీ అర్థమైపోతాయి. మేధావులతో మనం మాట్లాడలేంలే చిన్నమ్మా. గోదావరి జిల్లాల నుండి కోళ్లనే కాదు, వెటకారం కూడా పట్టుకొచ్చినట్టున్నావు. పాము చెవులు కదా, అన్నీ వింటావు. వింటానులే గాని షర్ట్ బాగుంది. మావిడి సెలక్షన్. ఆవిడ సెలక్షన్ బానే ఉంది, నీ సెలక్షనే బాలేదు. చిన్నమ్మని కూర్చోబెట్టి ఈ మనిషి ఎందుకు వచ్చాడు అడిగి పంపించే. టైం వేస్ట్ చేయకు. హలో కార్తీక్ గారు, మేమొచ్చింది శివరాత్రి చందాలకు కాదు. మరెందుకు వచ్చినట్టు? తమరు మాకు 41 లక్షలు బాకీ ఉన్నారు. సంవత్సరంలో తీరుస్తామన్నారు. అప్పు తీర్చే స్థాయిలో బిజినెస్ జరుగుతుందో లేదో చూడ్డానికి వచ్చా. చూసావు కదా, బయలుదేరు. అంతేకాదు, మేమిప్పుడు కస్టమర్లం, తినడానికి వచ్చా. టేబుల్స్ ఖాళీ లేవు, ఆన్లైన్లో రిజర్వ్ చేసుకోండి. కార్తిక్ బాబు, భోజనం కోసం వచ్చామంటున్నారు కదా, ఇంక మీరేం అడగండి. అమ్మా, మీరు కూర్చోండి. అమ్మా కాదు, చిన్నత్తయ్య అని పిలు. పిలువమ్మా. నీ పిలుపుల వర్షంలో తడిసిపోవడానికి ఎడారి దిబ్బలా ఎదురు చూస్తోంది. తినటానికి వచ్చానన్నావు, పెడితే తింటాం, కూర్చుంటే పెడతాం. రా కూర్చో. సాయి, వీళ్ళకేం కావాలో చూడు. అలాగే సార్. నేను చూసుకుంటాను బాబు. నువ్వు వెళ్ళు. ఓకే సార్. మా ఇద్దరికి ఏం కావాలో చెప్తాను, త్వరగా తెప్పించండి. మీకేం కావాలో చెప్పండి, చిన్నత్తయ్య గారికి నేను వేరే తీసుకొస్తాను. అంటే మేడం గారికి స్పెషల్ అన్నమాట. మాకు కూడా అవే తగలెట్టండి. చెప్పారుగా, ఈయనకి కూడా అవే తగలెట్టండి, తిని పెడతారు. ఇది కొంచెం ఎక్కువైంది. మాది సేమ్ ఫీలింగ్. కార్తిక్ బాబు, నేను వీళ్ళని చూసుకుంటాను. సరే, నేను వెళ్తాలే దీపా. స్పెషల్స్ అన్ని చిన్నమ్మ కొట్టించు. అలాగే బాబు. అలాగే బాబు, కార్తీక్ నీ భర్త కదా, ఏవండి అని పిలు. వంట మనిషి కదా, ఆవిడ స్థాయి ఏంటో ఆవిడికి తెలుసులే. నా కొడుకు చదువుకున్న చదువుకి, వాడికున్న తెలివికి, వాడికున్న అందానికి జ్యోత్స్న లాంటి అమ్మాయి కోడలిగా రావాలి. ఏం చేస్తాం, రాసుకున్నోడికి రాసుకున్నంత. నీకు కావలసింది రాసుకోవడానికి బ్రహ్మదేవుడు నా కొడుకు చేతికి పుస్తకమిస్తే వాడు అన్ని పేజీల్లో పిచ్చి గీతలు గీసి చివరి పేజీలో ఈ మహాతల్లి పేరు రాసుకున్నాడు. ఏవండి, ఆపుతారా? నేను కరిగిపోయే మంచు పర్వతం లాంటోండి, నన్నెవ్వరూ ఆపలేరు. మీరు మంచు పర్వతం కాదు, డ్రైనేజ్. నిన్ను పెళ్లి చేసుకున్నాక నా బతుకు అదే అయిందిలే. దీపా, ఈయనేదో ఒకటి బాగుతూనే ఉంటారు, నువ్వేం పట్టించుకోకు. అలాగే. పాపం, దీప కంటతడి పెట్టుకుందండి. ఒకప్పుడు నన్నేడిపించింది కదా, చేసిన పాపం ఎక్కడికి పోతుందిలే. మీతో రావడం నా బుద్ధి తక్కువ. ఈసారి విడిగా వద్దాంలే. శౌర్య స్కూల్కెళ్ళిందా దీపా? అవునమ్మా. ఒకసారి దాన్ని తీసుకుని మా ఇంటికి రా. మీరే సరదాగా మా ఇంటికి రండి, అందరినీ చూసినట్టుంటుంది. ఎవరింటికి ఎవరు రావాలో మాకు తెలుసులే. మేడం, మీరు వడ్డిస్తున్నారేంటి? మీరు వెళ్ళండి, నేను వడ్డిస్తాను. రైట్. ఏవెవరో తెలుసా నీకు? అసలు నేనెవరో తెలుసా? చెప్పను. నా లెవెల్కి నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదు. నా స్థాయే వేరు. నా గురించి తెలిసిన ఎవరినైనా అడుగు, చెప్తారు. మీ గురించి ఎవరికి తెలుసు సార్? అది నేను చెప్పకూడదు, నువ్వే తెలుసుకోవాలి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలాగే మేడం. దీపా, ఏదైనా కావాలంటే పిలుస్తాను, నువ్వు వెళ్ళి కూర్చో. అయినా నువ్వు మా కొట్టించడం ఏంటి? తన వృత్తే అది కదా. వంటలు చేయడం, గిన్నెలు కడగడం, కూరగాయలు కట్ చేయడం, ఇలా జనాలకి వడ్డించడం. ఇప్పుడు అదే పని నా కొడుక్కి నేర్పించింది. నువ్వు వెళ్ళు దీపా. ఏదైనా కావాలంటే పిలవండి. అలాగే. ఇలా మాట్లాడడం తప్పండి. నేను ప్రెషర్ కుక్కర్ మీద విజిల్ లాంటోండి, నన్నెవ్వరూ ఆపలేరు. కర్మ. తిను 40. బిల్లు గట్టిగానే వేశాడు. సారీ మాస్టరు, అలవాటు ప్రకారం బిల్లు పంపించేశారు. నువ్వు పంపినా నేను కట్టంలే. నేను సారీ చెప్పింది బిల్లు పంపినందుకు కాదు, ఇద్దరికి కలిపి పంపినందుకు. అంటే నా ఇంట్లో వాళ్ళకి నా రెస్టారెంట్లో బిల్లు ఉండదు మాస్టరు. నేను నీ ఇంట్లో వాడిని కాదంటా.
హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంటే 620 రూపీస్ బిల్